నమస్కారం. నేను చందు. మనసు అలసిపోయిందా? నిరాశ, నిస్సహాయతలు మానసిక కుంగుబాటుకు, ఆత్మహత్య ప్రయత్నానికి ప్రధాన సంకేతాలు. నా సమస్య పరిష్కారమయ్యే మార్గాలే లేవు, నా సమస్యను ఎవరు పరిష్కరించలేరు లాంటి నిరాశ, నిస్సహాయతలు జీవితం మీద విరక్తిని కలిగిస్తాయి. నిజానికి ఆత్మహత్యకు ముందు ఈ నిరాశ, నిస్సహాయతల స్థితులకు లోనవ్వకుండా ఉండడం కోసం సదరు వ్యక్తులు వీలున్న ప్రయత్నాలన్నీ చేసే ఉంటారు. అందుకోసం చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వని సందర్భాల్లోనే ఆత్మహత్య ఆలోచనలు మొదలవుతాయి. అయితే ఆ ఆలోచనలు నిర్ణయానికి దారి తీయకుండా ఉండాలంటే ఎవరికి వారు కొన్ని లక్షణాలను గమనించుకోవాలి. అవేంటంటే, ఇష్టపడి చేసే పనుల మీద ఆసక్తి, ఏకాగ్రత తగ్గుతాయి. జీవితం బోర్గా, ఖాళీగా అనిపించడం, మనసులోని బాధను ఇతరులతో పంచుకోవడానికి వెనుకాడడం, సిగ్గుపడడం, చేద్దామని మొదలుపెట్టిన పనిని మధ్యలోనే వదిలేస్తూ ఉండడం, నిద్ర పట్టకపోవడం, ఆకలి లేకపోవడం, శ్రేయస్సుని కోరే వ్యక్తులతో సైతం మనసులోని బాధను పంచుకోవాలని అనిపించకపోవడం, ఎవరికి చెప్పిన ప్రయోజనం ఉండదు, నా సమస్యను ఎవరూ తీర్చలేరు అనే సైకలాజికల్ లోన్లీనెస్కు గురవడం, చనిపోవడమే పరిష్కారం అనే ఆలోచన కలగడం, ఆత్మహత్యను కూడా మనం ఆపొచ్చు. ఎవరికి వారు ఒంటరితనం తాలూకు డిప్రెషన్ లక్షణాలను గ్రహించినప్పుడు వాటిని తమలోనే దాచుకోకుండా స్నేహితులు కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒంటరితనానికి లోనై మనసు కుంగిపోయినప్పుడు మనసును మెలిపెట్టే బాధను ఇతరులతో మాటల్లో వ్యక్తపరచాలి. ఇందుకు సిగ్గుపడకూడదు. గుండె, కాలేయం, మూత్రపిండాలు ఈ అవయవాలన్నీ చేసి ఎలా అలసిపోతాయో మెదడు కూడా ఒక సమయానికి అలసిపోతుంది. ఆ పరిస్థితిని డిప్రెషన్ లాంటి పేర్లతో సంబోధించవలసిన అవసరం కూడా లేదు. గుండె ఉన్న వాళ్ళకి గుండె సమస్యలు ఎంత సహజమో, మనసు ఉన్న ప్రతి ఒక్కరికి మానసిక సమస్యలు కూడా అంతే సహజం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి అలసిన మనసు సేద తీరడం కోసం మనసు విప్పి మాట్లాడాలి, కొట్టి పారేయకూడదు. డిప్రెషన్కు లోనై మనసులోని బాధను వెళ్ళబోసుకుందామనుకుంటే వ్యక్తులు ఆత్మన్యూన్యతకు, సిగ్గుకు లోనవుతున్నారు. కానీ బాధను బయటపెట్టే వారి మాటలను కొట్టి పారేయకూడదు. డిప్రెషన్ను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేని విషయంగానో, పని లేని వాళ్ళు అవసరానికి మించి ఆలోచించి తెచ్చుకునే సమస్యగాను తేలికగా తీసి పారేసేలా మాట్లాడకూడదు. బదులుగా సదరు వ్యక్తి ఇటీవలి కాలంలో అనుకోని ఒత్తిడికి, బాధకు, ఊహించని పరిణామానికి లోనయ్యారా అనేది గమనించాలి. దీర్ఘకాలికంగా హుషారు తగ్గిన, ఆసక్తి లోపించిన, మాటల్లో ప్రవర్తనలో తేడాలు కనిపించినా, చనిపోతానని పదే పదే అంటున్నా, ఉద్యోగానికి కాలేజీకి వెళ్ళలేకపోతున్నా, గదిలో ఒంటరిగా ఉండిపోతూ ఎక్కువగా మొబైల్ ఫోన్లో గడుపుతూ కదిలిస్తే, కంటతడి పెట్టుకుంటూ ఉంటే, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. సాధారణంగా ఎవరైనా మానసికంగా కుంగిపోయినప్పుడు అందరూ చుట్టూ చేరి భుజం తట్టి భరోసా ఇచ్చి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అలా చేతులు దులుపుకొని వెళ్ళిపోకుండా డిప్రెషన్కు గురైన వ్యక్తి చెప్తున్నది సానుకూలంగా వినాలి. అంతకంటే ముఖ్యంగా వైద్య సహాయం అవసరమనే నమ్మకాన్ని వాళ్లకు కలిగించాలి. ఒంటరితనం ఇలా దూరం చేసుకోవచ్చు. అభిరుచులు ఏర్పరచుకోవాలి. నచ్చిన పనులు చేయడానికి పూనుకోవాలి. సోషల్ గ్రూప్స్ ఏర్పరచుకోవడం, స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పాలుపంచుకోవడం చేయాలి. బుక్ ఫ్రెండ్స్, పెన్ ఫ్రెండ్స్ను పెంచుకోవాలి. అభిప్రాయాలు, అభద్రతా భావాలను సన్నిహితులతో పంచుకుంటూ ఉండాలి. పరిస్థితుల ప్రభావంతో ఆవరించే ఒంటరితనం తాత్కాలికం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇదన్నమాట. నిరాశ, నిస్పృహలకు ఎప్పుడు గురి కావద్దు. మనసు చాలాసార్లు అలసిపోతుంది, కాదంటే నేను. మనకు మనసుకు దగ్గరైన వాళ్ళతోటి మాట్లాడితే తగ్గిపోతుంది, మనసు మంచిగా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. అంతకుమించి ఆత్మహత్యనే శరణ్యం, మాకు ఇక ఆలోచన లేదు, ఏమీ లేదు అనుకుంటా పోతే జీవితం శూన్యమైపోతుంది, ఎటు కాకుండా అయిపోతుంది. కాబట్టి మనల్ని నమ్ముకున్న కోసం మనం బతకాలి. లేదు, ఎవరు లేరు అన్నప్పుడు మనం ఎలాగో పుట్టినాం కాబట్టి సొసైటీకి ఏదో ఒకటి మంచి చేసన్నా పోవాలి. అందుకోసమన్నా మనం బతకాలి. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.